శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం. రాహుల్ రవీంద్రన్ చిన్మయి వ్యవహారం మొత్తం అంతా సోషల్ మీడియా వెబ్సైట్లో మొత్తం అంతా వాళ్ళదే రాశారు. రాహుల్ రవీంద్రన్ నా భార్యకి మంగళసూత్రం తన ఇష్టమైతేనే వేసుకుంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇది స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? నేను 100కి 300% నేను ఏకీభవిస్తున్నారు. ఓకే. ఎందుకంటే చాలా ఆసక్తికరంగా చెప్పాడు, చాలా వాస్తవంగా చెప్పాడు. అతను నాకైతే ఇష్టం లేదు తను మంగళసూత్రం వేసుకోవటం, కానీ తన ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకుంటుంది అని. తనకెందుకు ఇష్టం లేదో చెప్పాడు. ఏంటి అంటే, పెళ్ళైనట్లు సమాజంలో మహిళకే తెలుస్తుంది. మహిళకి పెళ్ళయిందే అర్థమవుతుంది, పురుషుడికి పెళ్ళయింది ఎక్కడ అర్థమవుతుంది? ఎవరికైనా. స్త్రీలకే పెళ్ళయిందని ఎందుకు అర్థం కావాలి? స్త్రీలకే ఎందుకు మంగళసూత్రాలు ఉండాలి, తాళిబొట్టు? ఇవి అతను సమాజానికి సూటిగా వేసిన ప్రశ్న. ఇప్పుడు ఇది ఇంకొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే, మనం ఈ మోసం చేస్తూ ఉంటారు. పెళ్ళైతే కూడా ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఉంది, వనస్థలిపురం ఆ చివరు ఉంటుంది, పటాన్ చెరువు ఈ చివరు ఉంటుంది, అవునా? వనస్థలిపురంలో ఒక భార్యని, అమీర్పేటలో ఒక భార్య, నిన్ను పటాన్ చెరువులో ఒక భార్యని మెయింటైన్ చేయొచ్చు. పెద్ద కష్టం కాదు, ఎందుకంటే చాలా దూరాలు. ఇప్పుడంటే ఫోన్లు ఇవన్నీ వచ్చి సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే బండారాలు బయటపడుతున్నాయి, కానీ మామూలుగా అయితే అంతకుముందు అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. పురుషుడికి స్త్రీకి చూస్తే గనక వాళ్ళిద్దరికి పెళ్ళయిందని వాళ్ళిద్దరికీ తెలుసు. స్త్రీకి పెళ్ళయింది అని చెప్పి ఆవిడకు మంగళసూత్రాలు, నల్లపోసలో లేకపోతే ఇంకోటో ఉంటే తెలుస్తుంది. మరి పురుషుడికి తెలియనప్పుడు పురుషుడు ఏం చేస్తుంటాడు అంటే, అందరూ చేస్తారని నేను చేయదలుచుకున్న వాళ్ళు అతను చూస్తే తెలుస్తుందా పెళ్ళయిందో పెళ్లి కాలేదో? అస్సలు పెళ్లి కాకుండా ఒక 60 ఏళ్ళు ఉన్న వ్యక్తికి కూడా అతనికి పెళ్ళయిందో లేదో అంటే మనం ఏమంటాం? తాత వయసు అంటాం. తాత వయసు అంటే ఏంటి? అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలకు పిల్లలు వచ్చారు కాబట్టి మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, తాత వయసు అంటాం. వయసును బట్టి అంటాం. అదే అతనికి పెళ్లి కాలేదనుకోండి, అయినా ఇదే మాట అంటాంగా. పెళ్ళి కాకపోయినా తాత వయసు అనంగా తాత వయసు అనే అంటాం. అంటే దీని అర్థం ఏంటి? మగవాళ్ళకి ఏ పరిస్థితిలోనూ అతను చెప్తే తప్పితే, ఇంకొక స్త్రీ చెప్తే తప్పితే, ఆ పెళ్ళైన స్త్రీ అతని పక్కన ఉంటే తప్పితే అతనికి పెళ్ళైందని ఎవరికి తెలీదు. అదే అతను చెప్పింది. దీనిలో అభ్యంతరపడటానికి ఏముందో నాకు అర్థం కావట్లా. కాకపోతే సాంప్రదాయవాదులు ఎవరైనా సరే, మహిళ అంటే కట్టు బొట్టు మంగళసూత్రం అవి చాలా పరమ పవిత్రమైనవి. పొద్దున్నే లేచి కళ్ళకు అద్దుకుంటారు. కొంతమంది అయితే అసలు మంగళసూత్రాలు తీయరు. ఎవరి ఇష్టం వాళ్ళది. మనము ఎవరి సాంప్రదాయాల్ని, ఎవరి అభిరుచుల్ని మనము తప్పు పట్టకూడదు. అది వాళ్ళ కుటుంబ సాంప్రదాయం అనండి, మత సాంప్రదాయం అనండి, వాళ్ళ సాంప్రదాయం. దాని గురించి ఏమి మనకు అభ్యంతరం లేదు. ఎప్పుడు వస్తుంది ఈ అభ్యంతరము అంటే, వీడు పెళ్ళై కూడా వీడి మీద ఏమి ఉండవు కాబట్టి నాకు పెళ్లి కాలేదని చెప్పి ఇంకో అమ్మాయిని దారిలో పెట్టుకుని ఆ అమ్మాయిని మోసం చేసి, ఆ అమ్మాయికి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఇతనికి మంగళసూత్రాలు లేవు కాబట్టి. ఇతనికైతే తెలుసుగా పెళ్ళి అయినట్టు, ఆ మహిళకి తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఈ మహిళకి ఇతనికైతే తెలుసు కదా పెళ్ళయిందని, అయినా కానీ మోసం చేస్తే వాళ్ళ దగ్గర మనం అసలు ఇట్లాంటివి మాట్లాడుకుంటాం. అతను ఏ సందర్భంలో అన్నాడో ఇది తెలీదు. సోషల్ మీడియా ఎంతసేపటికి ఏంటంటే తలని తోకని కత్తిరించి మధ్యలోదో, లేకపోతే తలని మధ్యలోది వదిలేసి తోకనో, లేకపోతే మధ్యలోది చివరిది వదిలేసేసి. ఇంతకుముందు జ్యోతిచిత్ర సితారా అనే సినిమా పత్రికలు ఉండేవి, దాంట్లో ఇట్లాంటి గాసిప్లు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఆ వార్తలతోటి గాసిప్పులు పుట్టించేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియానే పెద్ద గాసిప్ ట్యాంక్ అయిపోయింది. అందుకని చెప్పి ఈ వక్రీకరించి మాట్లాడడం ఎక్కువైపోతుంది. వాళ్ళని దుమ్మెత్తిపోయడం అలవాటైపోయింది. రాహుల్ రవీంద్రను ఆ అమ్మాయి చిన్మయి శ్రీపాదని
ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే చిన్మయి ఒక నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అది కోపం చిన్మయి మీద. చిన్మయి మాట్లాడింది. ఎవరిమైనా ఏం చెప్తున్నాము ఈ కాలంలో? నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి అంటున్నాం. ఈ మాట మొదటగా ఎప్పుడు పుట్టింది అంటే ఎయిడ్స్ అప్పుడు పుట్టింది. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి అని. అంటే మాట్లాడండి. ఇప్పుడు ఎయిడ్స్ దీని మీద చాలా ట్యాబు ఉండేది. అలాగే మహిళలపైన అత్యాచారాలపైన కూడా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి, నిజాలని బయట ప్రపంచానికి చెప్పండి అవసరం అని. అలాగే ఇప్పుడు మీటూ ఉద్యమం అవన్నీ వచ్చినప్పుడు కూడా నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టండి, మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, అకృత్యాల విషయంలో మాట్లాడమన్నారు. అలాగే ఈ లైంగిక వేధింపుల విషయంలో కూడా మౌనాన్ని వీడండి, మాట్లాడండి, చెప్పండి. చెప్తేనే కదా మీకు ఈ సమస్య ఉందని తెలిసేది అని మాట్లాడారు. మరి ఆ విషయంలో చాలా చాలా ముందుకు వచ్చి మాట్లాడింది. దాని ఫలితం ఆ అమ్మాయికి ఆ సింగర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ లేదన్న కారణంగా, అంతకుముందు మెంబర్షిప్ లేదని తెలిసినా కానీ పాటలు పాడించుకున్నారు. ఆ అమ్మాయి ఒక రకంగా ఒక నిషేధానికి గురైంది. ఆ అమ్మాయి కెరీర్కే ఒక పక్షికి రెక్కలు కత్తిరించినట్టు ఆమె కెరీర్ ఆగిపోయింది ఒక రకంగా. అంటే ఇది ఒక పురుష ప్రపంచం, పురుషాధిక్యత ఉన్న ఈ పరిశ్రమలో ఒక మహిళ గొంతెత్తుతుందా, ఒక ఆడది మాట్లాడుతుందా అని మగవాళ్ళందరూ ఏకమైపోయారు. మగవాళ్ళందరూ ఏకం అవ్వకపోతే అమ్మాయికి ఎందుకు రావు ఛాన్స్లు? ఇంత జరిగినా వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే అనుకుంటున్నారో వాటి మీద నిలబడి మాట్లాడుతున్నారు చూడండి, అక్కడ వాళ్ళని శభాష్ అనాలి. ఎక్కడ కుంగిపోవట్లా వాళ్ళిద్దరూ. వస్తే లేకపోతే లేదు. ఇప్పుడు పాట అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇలా సినిమాల్లోకో లేకపోతే స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఇవన్నీ ఇచ్చేటప్పుడు డబ్బుల కోసం, పేరు కోసం ఇస్తున్నారు అనుకుంటారు. కానీ నేను కొంతమందిని చూశాను, పొద్దున్నే పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళ ముందు ప్రేక్షకులు ఉండరు, వినేవాళ్ళు ఉండరు, ఎవరు వింటున్నారో వాళ్ళకి తెలియదు, ఎవరు అడిగారో కూడా తెలియదు, ఎవరు అడగక్కర్లా, పాటలు పాడుతూ ఉంటారు. వినిపిస్తూ ఉంటుంది. మా వెనకింట్లో నుంచి ఓ పాప అద్భుతంగా పాటలు పాడుతుంది. వాళ్ళ అమ్మ పాడుతుంది, వాళ్ళ అమ్మాయి పాడతారు, ఇద్దరు పాడతారు. ఫస్ట్ కూతురు మొదలెట్టిన తర్వాత తల్లి వంట చేసుకుంటూ తల్లి కూడా పాడుతుంటుంది. ఎంత హృదయంగా అనిపిస్తుంది, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనమేం అడగలా, కానీ గాల్లో అలా అలలగా తరంగాలుగా మన చెవులకి వినపడతా ఉంటాయి. అలాగే ఇంకొకళ్ళు ఉన్నారు, తల్లి కూతురు పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో మంగళహారతుల దగ్గర నుంచి, పూజల దగ్గర నుంచి, ఇంట్లో ఒక అకేషన్ వచ్చినా సరే చక్కగా పాటలు పాడతారు. అయితే ఓ రోజు చిత్రంగా, నేను ఎప్పుడు బర్త్డేలు చేసుకోను, అయితే ఒకరోజు అమ్మ మీ బర్త్డే కదా మనం బయటికి వెళ్దాము అని ప్రపోజల్ పెట్టింది ఆ అమ్మాయి. అయితే సరేలే అని చెప్పి నేను కూడా ఏముంది కొంచెం బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, బర్త్డే అని కాదు మామూలుగా అయినా వెళ్ళినట్టు ఉంటుంది. సరే వాళ్ళు వచ్చారు, మా ఇంట్లో వాళ్ళని కూర్చున్నాము, వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి ఇద్దరు కలిసి చెరొక వైపు కూర్చుని ఇద్దరు కలిసి పాట పాడతారు. నాకు ఒక క్షణం ఒక లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే పాట అందరూ డబ్బుల కోసమే పాడతారండి, ప్రొఫెషనల్గానే పాడతారు అనుకోకూడదు. అలా ఓగగా పాడతారు. జానపదాలు అలా పుట్టినగాయి కదా. అందుకని ఏమో చక్కగా చిన్మయి ఇంట్లో హ్యాపీగా పాడుకుంటుందేమో, వాళ్ళ పిల్లలతో కలిసి పాడుకుంటుందేమో, ఈమె పిల్లల కోసం పాడుతుందో లేకపోతే ఆమె కోసం ఆమె పాడుకుంటుందో, అది విని రాహుల్ రవీంద్రనాథ్ సంతోషిస్తున్నాడో, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంకెంత సంతోషిస్తున్నారో మనకు తెలియదు కదా. అందుకని వాళ్ళు ఏమనుకున్నారు, పాట అనేది ఒక సజీవమైంది, వాళ్ళ స్వభావంలోనే పాట ఉంది, సినిమాల్లో పాడితే ఎంత పాడకపోతే ఒకటి ఎంత అనుకున్నారు. లేదు అనుకుంటే ఆ అమ్మాయి ఒక బహిరంగ క్షమాపణ చెప్పేస్తే అమ్మాయికి మళ్ళీ క్యూ కొడతాయి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మేం మాట్లాడిన మాటను బట్టి మాకు ఎదురీత ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు.
అయినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మాట్లాడే దాని మీద వాళ్ళకున్న నమ్మకము, గౌరవము, ఇష్టము, ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళని ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నాకు లైంగిక వేధింపులు జరిగినాయి అని చెప్పింది. ఎప్పుడు కెరీర్ మొదట్లో జరిగినాయి అని చెప్పింది. అయితే చిన్నప్పుడు కూడా ఇంకొకటి కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పింది. మరి రాహుల్ రవీంద్రన్ ప్లేస్లో ఇంకో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అసలు ఈ అమ్మాయి నోరిప్పగలిగి ఉండేదా? అది రాహుల్ రవీంద్రన్ బ్యూటీ. కాబట్టి ఈ స్టేట్మెంట్ అతను ఇవ్వటం నేనేం పెద్ద ఆశ్చర్యపోవట్లేదు, పైగా స్వాగతిస్తున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.